సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఎలాగన కలిసి దేవుని దివ్యమైన వాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన ఒక ప్రత్యేకమైన దినం మన ఆంధ్ర రాష్ట్రానికి. మరి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరో పర్యాయం అధికారాన్ని చేజిక్కించుకుని మరి ప్రమాణ స్వీకారం చేర్చిన రోజు నాయకుని కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే అందరి కొరకు ప్రార్థన చేయమని ప్రభు మనకు ఆదేశించారు. కనుక మరి ఆంధ్ర రాష్ట్రాన్ని రానున్నటువంటి దినాలలో, నెలలో, సంవత్సరాలలో దేవుని చిత్తంలో వారు నడిపించాలని, దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, సమయోచితమైన ఆలోచన దయచేయాలని ప్రార్థిద్దాం. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి వాక్యం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు మమ్మలను అందరినీ సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై నడిపించునుగాక. మేలులతో నింపుమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 17వ అధ్యాయాన దేవుడు మరో పర్యాయం అబ్రహామునకు ప్రత్యక్షమయ్యారు. ఊరు అనబడిన ప్రాంతంలో ఉండగా 11వ అధ్యాయంలో దేవుడు మాట్లాడారు, 12వ అధ్యాయంలో మాట్లాడారు, 13వ అధ్యాయంలో ప్రభు యొక్క గొప్పతనం. అబ్రహాము మరి ప్రియులారా ఒక ప్రాంతానికి వెళ్ళి ఇతరులను దీవించినట్లుగా చూస్తాం. 14వ అధ్యాయంలో కొందరిని విడిపించినట్లుగా చూస్తాం. పాపిని ప్రభు పరలోకం నుండి వచ్చి ఎలాగని విడిపించారు, అలాగే చెరపట్టబడినటువంటి వ్యక్తులను అబ్రాహాము అలాగని విడిపిస్తాడు. దేవుడు లేక దేవుని దర్శనం అనే పదం అధ్యాయం లేకపోయినా దైవ కార్యం నమూనాగా అక్కడ జరిగి ఉంది. 15లో నేరుగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. ఇక 17 అధ్యాయంలో దేవుడు మరోసారి మాట్లాడుతూ, నువ్వు నిందారహితుడివై ఉండు, ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడను, నాకు నీకు మధ్య
నా నిబంధనను స్థిరపరిచేదను అని ప్రభువారు అంటున్నారు. సంతోషం ప్రియులారా. అయితే ఇక్కడ ఈ భాగాన్ని మనం ధ్యానించినప్పుడు 2 విషయాలు మనం చూడవచ్చు. ఒకటి, దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తిగల దేవుడను, నేను సర్వశక్తిగల దేవుడను. పాత నిబంధనలో సర్వశక్తిగల దేవుడు అను పదం దగ్గరగా 48 సార్లు ఆది కాండంలో 6 పర్యాయములు, యోబు గ్రంథంలో 42 పర్యాయములు, దగ్గర 48 సార్లు చెప్పబడింది. దీని అర్థం ఏంటి? నేను సర్వశక్తి గల దేవుడను అన్న మాటకు అర్థం ఏంటి? శారా అబ్రహాములతో దేవుడు సంభాషించినప్పుడు చెప్పిన మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. నేను సర్వశక్తి గల దేవుడును అన్న మాటకు అర్థం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఆయనకు సమస్తము సాధ్యమే అనే సంకేతం మనకు అర్థమవుతూ ఉంది. ప్రియులారా, మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనగానే మత్తయి సువార్త 19:26, రోమా 4:21లో ఆయన పరిశుద్ధుడని, సర్వశక్తిమంతుడు అని లేఖనాలు మనం చూడొచ్చు. ప్రియులారా, ఆ తరువాత వచనాన్ని చూస్తే దేవుడు అబ్రాహాముతో అంటున్నారు, అబ్రామా, నీవు నా సన్నిధిలో నిందారహితుడివై నడుచుకో అంటున్నారు. నిందారహితుడు అనగా నింద లేనివాడు, నింద పడనివాడు, నిందలకరమైన జీవితాన్ని జీవించేవాడు కాదు. ప్రియులారా, ఇప్పుడు అబ్రహామును గురించి వారు చెప్పుచున్నటువంటి మాట, దేవుడు అంటున్నారు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు, నిందలేని వానిగా. ప్రియులారా, మరి అబ్రహాం జీవితంలో ఎక్కడైనా నిందపడిందంటే లేదండి. అంత మాత్రమే కాదు, తరువాత అదే ఆది కాండమునందు నోవాహు చరిత్ర యందు మనం చూస్తే, నోవాహును గూర్చి ఆది కాండం 6వ అధ్యాయం 9వ వచనంలో, మరి దేవుని సన్నిధిలో నడుచుచున్న అబ్రహాం అప్పుడు నిందారహితమైన జీవితాన్ని జీవించలేదా? దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి తలాంతు కావచ్చు, వరం కావచ్చు, ఏదైనా అది దేవుని కొరకు వాడితే, దేవుని కొరకు ఉపయోగిస్తే దేవుడు మనలను దీవెనకరంగా మారుస్తాడు. ఇప్పుడు అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడను, ఐ ఆమ్ ద ఎల్ షడాయ్, లార్డ్ ఆఫ్ ఎల్ షడాయ్, సర్వశక్తి గల దేవుడను, నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను. ఏంటి అంటే, ఇదిగో నీతో నా నిబంధన స్థిరపరిచి నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అంటున్నారు. నిజానికి అప్పటికి అబ్రాహామునకు సంతానం అనేదే లేదు. అప్పటికి అబ్రాహాం గారి జీవితంలో వేయకూడని పొరపాటు అడుగు ఒకటి పడిపోయింది. ప్రియులారా, అయితే దేవుడు అంటున్నారు, అబ్రామా, నువ్వు ఇలా నడిచినట్లయితే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందేటట్లు చేస్తాను అన్నారు ప్రభు. ఆత్మీయులారా, మరి దేవుడు మాట ఇచ్చి మరిచిపోవుటకు, అబద్ధమాడి పశ్చాత్తాపడుటకు ఆయన నరమాత్రుడు కాదు కదా. ఆయన ఘనుడు, పరిశుద్ధుడు మన ప్రభు. ఇప్పుడు అబ్రాహాముతో అంటున్నారు, నేను సర్వశక్తి గల దేవుడను, సమస్తమైన వాటికి ఆధారభూతుడును అంటున్నారు. ఆత్మీయులారా, మరి అబ్రహాము తను అభివృద్ధి పొందాలంటే ప్రభు చెప్పారు, నిందారహితుడిగా ఉండు అని. మరి అబ్రహాము జీవితం అలాగును గడిచిందా అంటే ఎస్, అబ్రహాము జీవితం అలాగనే గడిచింది. ప్రియులారా, ఏ నింద లేనివానిగాను, నిందారహితమైన
జీవితాన్ని తాను చేయగలిగాడు. ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వింటున్న మన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయులారా, మనము కూడా దేవుని సన్నిధిని నిందలేని వారమై, నిందారహితమైన జీవితాన్ని మనం జీవించగలిగితే, ఓ అబ్రహాముకు తోడై తన సంతతిని వృద్ధిపరిచిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అంటే మనలాగా అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనకిస్తాడని తలంచకండి, అది కాదు. దేవుడు మనల్ని ప్రేమించి తన కృపా మహదైశ్వర్యములో మనం నడిపిస్తూ వచ్చారు. కనుకనే మనం నిందలేని వారిగా ఉండాలి. నోవాహు ఆ తరంలో నిందలేని వాడిగానే జీవించాడు. ప్రియులారా, మరి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, మనం పరలోక రాజ్యాన్ని చేరాలంటే నిందారహితంగా ఉండాలని, ఈ భూమి మీద సంఘంలో అధ్యక్షుడిగా ఉండాలంటే నిందారహితమైన జీవితాన్ని జీవించాలని ప్రభు చెప్పారు. కనుక మనుషుల మాయోపాయాలలో మనం పడక, మనుషులను సంతోషపెట్టగోరే వారమై ఉండక, మహాగణుడైన దేవుణ్ణే మనం సంతోషపెట్టుదము గాక. ఆమె. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. సియోనులోండి మీ హస్తాన్ని చాపండి, మేలుతో నింపండి. యేసునామమున దేవా, ఇది మా రాష్ట్రాన్ని పాలించుటకు, దేవా ప్రజలను మీ వైపునకు త్రిపుటకు ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి అయా తండ్రి దేవా స్తోత్రం. ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి, వాక్యం విన్న వారిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని కృపతో నింపండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.